ఆరవ తప్పు ఏమిటో తెలుసా? ఆరవ తప్పు ఏమిటి అంటే ఎమ్మెల్యే ఇంటి మీదకి ఎమ్మెల్యే కంప్లైంట్ తీసుకోకపోగా ఎమ్మెల్యే మన ఇంటికి వెళ్ళి తన ఇంట్లో తాను పడుకొని ఉంటే రాత్రి 2:45 వందల మంది పోలీసులను తీసుకొని పోయి ఎమ్మెల్యే డోర్లను పగలగొట్టి సీసీటీవీ ఫుటేజీలన్నీ కూడా ఎమ్మెల్యే ఇంట్లో ఉండేటన్ని వీళ్ళే దొంగతనం చేసి ఎమ్మెల్యేను అపహరించడం. ఆయన ఇంట్లో ఉన్న సీసీటీవీలు, ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న సీసీటీవీలు ఈరోజు లేవు. ఎక్కడున్నాయంటే పోలీసుల దొంగలు. ఇది 6వ తప్పిదం. నేను అడుగుతా ఉన్నా, 6 తప్పిదాలు నేను సాక్ష్యాలు ఆధారాలతో సహా 6 తప్పిదాలు వీళ్ళు చేసినటువన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యంలో వెన్నుపోటు పార్టీ పాలనలో కుట్రలు చేస్తూ ఏ రకంగా అన్యాయాలు చేస్తా ఉన్నారని చెప్పి చూపించిన. నిజంగా బీసీ అనే నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కుట్రలతో ఏ రకంగా బీసీ నాయకుల్ని, పేరు పొందిన బీసీ నాయకులను ఏ రకంగా అక్రమ కేసులతో ఇరికిస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తా. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎదుగుతా ఉన్న బీసీ నాయకులను చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా లక్ష్యంగా చేసుకున్నారు అనంటే, శ్రీకాకుళంలో మొన్న మత్స్యకార బీసీ నాయకుడు సిదిరి అప్పలరాజు, నేను మొన్న తనకు జరిగిన అన్యాయం మీద శ్రీకాకుళం వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రెస్ సమక్షంలో పూర్తిగా వివరాలతో సహా వివరించిన. సిదిరి అప్పలరాజు విషయంలో ఓ బైక్ యాక్సిడెంట్ను, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, ఓ బైక్ యాక్సిడెంట్ను, ఓ రోడ్డు ప్రమాదాన్ని ఏకంగా వక్రీకరించి కుట్ర కింద హత్య కింద బుక్ చేసినారు. ఒక బీసీ నాయకుడు 18 ఏళ్ల కొడుకు బైక్ నడుపుతూ 18 యాక్సిడెంట్ అయితే 18 ఏళ్ల కొడుకు బైక్ యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ హత్య కింద కుట్ర కింద ఏ రకంగా మలిచి చివరికి అప్పలరాజును సైతం అరెస్ట్ చేసినారు. మత్స్యకార లీడర్, ఒక డాక్టర్